హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. నేను మీ జానకిని. ఈరోజు చిక్కుడుకాయలు, ఎండి నెత్తళ్ళు, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో మంచి కర్రీ చేసి చూపిస్తానండి. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా నెత్తల్లో నీళ్ళు వేసి 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. ఇసుకలాగా అది ఉంటుంది. తర్వాత చిక్కుడుకాయ ముక్కలండి. చిక్కుడుకాయలు పుచ్చులు ఉన్నవి లేని చెక్ చేసుకొని ఒకసారి చిన్న ముక్కలు కోసుకోండి. మీరు ఎంత చిన్న ముక్కలు కోసుకుంటే మనకి చూడడానికి కర్రీ అందంగా కనిపిస్తుంది, తినాలనిపిస్తుందండి. ఇదిగోండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటో, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మసాలా పొడి కావాలండి. మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఎండినెత్తులు అవి వేస్తున్నాం కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీరు వండే కూరని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర. ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగిపోయండి. టమాటా ముక్కలు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మీరు వండే కూరను బట్టి ఉప్పు, కారం పడుతుందండి. ఇదండి కారం. కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుందామండి. మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు మగ్గుతున్నాయండి. ఈలోగా మనం వేరే కళాయి పెట్టుకొని నెత్తలు వేపుకుందామండి. నెత్తలకు సరిపడా ఆయిల్ వేసుకోండి. అంటే ఇందులో వేసి వేయించుకోవచ్చు, కానీ అడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకని నేను సపరేట్గా అందులో వేసి వేయించేస్తానండి. ఇదిగోండి నెత్తళ్ళు కడిగి పెట్టుకున్నవి. మనకి లైట్గా వేగితే సరిపోతుందండి. నెత్తలు వేగిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగే మగ్గే లేదు చూసుకుందామండి. ఇంకా 1 నిమిషం ఉండాలండి. టమాటాలు కదండి, బాగా మెత్తగా ఉడికితే మనకి కూర అది గ్రేవీలో వచ్చి కలుపుకోవడానికి అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు మగ్గేయండి. మనం చిక్కుడుకాయలు వేసుకుందాం. చిక్కుడుకాయలు వేసి కలుపుకొని మూత పెట్టుకుందామండి. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. జస్ట్ కొంచెం ఇలా చిలకరించుకుంటే సరిపోతుంది. ఈ టైప్ కళాయి ఏంటి ఆవిరికే ఉడికిపోతుందండి, ఎక్కువ వాటర్ తీసుకోదు ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు మగ్గాయండి. మనం కొంచెంగా వాటర్ వేసుకుందామండి. మనం వండే కూరను బట్టి, చాలకపోతే మీరు మళ్ళీ చూసి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కాస్త మగ్గిన తర్వాత అప్పుడు మనం వేయించిన నెత్తలు వేసుకుందామండి. ఆల్రెడీ కొద్దిగా వేగాయి కాబట్టి చిక్కుడుకాయలు కాస్త ఉడికిన తర్వాత వేసుకోవచ్చండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నగారు, మా నాన్నగారు, అమ్మగారు, నాయనమ్మ వాళ్ళు చేసేవారండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనకి వర్షాల టైంలో అది మనం అంటే చేపలు తినేవాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు ఇంట్లోని ఇలాగా స్టోర్ చేసి ఉంచుకునేవారండి. ఎండి నెత్తలు కానీ, ఎండి రొయ్యలు కానీ, ఇలా ఎండివి చేపలు కానీ అలా ఉంచేవారండి. కానీ చాలా టేస్ట్గా చేసేవారండి వాళ్ళు అప్పుడు వంటలు. చిక్కుడుకాయలు మగ్గిపోయండి. మనం వేయించి పెట్టుకున్న ఎండి నెత్తళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్టు,
కొత్తిమీర ఇవన్నీ వేసుకుందామండి. మనకు అల్లం వెల్లుల్లి ఇలా కొట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా కచ్చాబచ్చాగా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక 3-4 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. కొంచెం మసాలా పొడి వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎంత రుచిగా ఉండే ఎండునెత్తలు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.